దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో వందనాలు. మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. జెర్మియా చాప్టర్ 6 వర్సెస్ 16. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకునమని చెప్పుచున్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రజలుగా దేవుడు ఏదైతే మన మేలు కోరి సెలవిస్తున్నాడో ఆ మాటలను మనం శ్రద్ధగా వినేవారము, ఆ మాటలను మనం అవలంబించేవారము కావాలి. ఎప్పుడైతే దేవుడు సెలవిచ్చిన మాటలను విని ఆ ప్రకారం మనం జీవిస్తామో, ఇప్పుడే కాదు ఎల్లప్పుడూ కూడా మనము క్షేమకరంగా సుఖ సంతోషాలతో మనం బ్రతుకుతాం. ఇహమందే కాదు పరమందు కూడా నిత్య రాజ్యములో యుగయుగాలుండేటువంటి నిత్య సంతోషముల ఆనందములో మనమందరము పాలు పంపులు పొందేటువంటి వారము అవుతాం. అయితే ఈ రోజున దేవుడు సెలవిస్తున్నాడు, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మేలు కలుగు మార్గంలో నడుచుకుంటే మనకు నెమ్మది కలుగుతుంది. ఎందుకంటే లోకంలో జీవిస్తున్నటువంటి మనుషుల మార్గాలు ఎంత భయంకరంగా ఉన్నాయో దేవుడు ఇశ్రాయేలు కాలంలోనే తెలియజేశాడు. మనం గమనిస్తే రోమాపత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు దేవుడు, నాశనమునో కష్టమునో వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు. ఎలాంటి పరిస్థితి దేవుడంటే తెలియనటువంటి ప్రజల మార్గాల్లో ఉన్నాయో దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి ఇలాంటి శాంతి లేని, సమాధానం లేని, సంతోషం లేని, ఆనందం లేని, ఆశీర్వాదం కానటువంటి అపాయముతో కూడినటువంటి మార్గములో మీరు నడుచుడు ద్వారా మీకు ఏమాత్రం కూడా క్షేమము కలగదు. మీ జీవితాలు నాశనకరమైనటువంటి పరిస్థితికి గురవుతాయి. ఈ మార్గం యొక్క గమ్యం నరకానికి చేరుస్తుందని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడైతే ఈ రోజున ఇర్మియా గ్రంథము నుండి మనతో మాట్లాడుచున్నాడు. యెహోవా ఎలాగు సెలవిచ్చున్నాడు, మార్గములో నిలిచి చూడుడి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, రోమాపత్రిలో ఒక మాట ఉంది, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. కాబట్టి మనము పరీక్షించాలి, ఏది మంచి మార్గము, ఏది నీకు క్షేమం కలిగించేది, ఏది నీకు ఆనందం కలిగించేది, ఏది నీకు ఆశీర్వాదం కలిగించేది, నీ జీవితానికి ఏది ఆరోగ్యమో, నీ జీవితానికి ఏది సంతోషమో నువ్వు పరీక్షించాలి. పరీక్షించి మేలైన దాన్ని నువ్వు చేపట్టినట్లయితే, ఆ మేలైన మార్గాన్ని అనుసరించినట్లయితే నీ జీవితానికి క్షేమం కలుగుద్ది. నువ్వు సుఖ సంతోషాలతో బ్రతుకుతావు, ఆనందంగా ఆశీర్వాదకరంగా బ్రతుకుతావు, ఆరోగ్యకరంగా బ్రతుకుతావు. కాబట్టి దేవుడైతే అంటున్నాడు, నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. పురాతన మార్గాల్లో ఎలాగూ ఇశ్రాయేలు ప్రజలు నడుచుకున్నారు. ఈ పురాతనమైన మార్గాలు నిజ దైవాన్ని విస్మరించి, ఆ దైవాన్ని యథార్థంగా ఆరాధించడం మానేసి విగ్రహ సంబంధమైన వాటిని కొలిచేటట్టుగా ఆ మార్గాలు ఉన్నాయి. అందుకనే ఆ మార్గములో నడిస్తే మీకు క్షేమము కలగదని, మీరు అపాయకరమైన పరిస్థితులకు గురవుతారని దేవుడు ఆ కాలమందు ఇశ్రాయేలు ప్రజల్ని హెచ్చరించాడు. అందుకనే దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు, పురాతనమైన మార్గమును విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగు. మేలు కలుగు మార్గమేది అని మీరు తెలుసుకోమంటున్నాడు దేవుడు. మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకునుడి. కాబట్టి ఏ మార్గం నడిస్తే నీకు నెమ్మది కలుగుద్ది, నీ జీవితానికి క్షేమం కలుగుద్ది, నువ్వు ఆశీర్వాదకరంగా బ్రతుకుతావు అంటే దైవ మార్గంలో నువ్వు నడిస్తే నీకు క్షేమం కలుగుద్ది, నీకు మేలు కలుగుద్ది. మనం గమనిస్తే దేవుడు మరియా గురించి మాట్లాడుతున్నాడు. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నో అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మరియా ఉత్తమమైన జీవ మార్గాన్ని ఏర్పరచుకుంది. కాబట్టి ఉత్తమమైన జీవ మార్గాన్ని నువ్వు ఏర్పరచుకుంటే నీకు క్షేమం కలుగుద్ది. ఆ మార్గము నిన్ను గమ్యమైన
పరలోకాన్ని చేరుస్తుంది. కాబట్టి ఆ మార్గం యొక్క గమ్యం పరలోకం. కాబట్టి ఆ పరలోకం చేరాలంటే నీవు దైవ మార్గాన్ని నువ్వు ఎన్నుకోవాలి, ఆ మార్గాన్ని కోరుకోవాలి. అప్పుడు నీవు తప్పకుండా పరలోక రాజ్యాన్ని నువ్వు చేరుకునేటువంటి వ్యక్తివి అవుతావు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడైతే సెలవిస్తున్నాడు, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి. కాబట్టి మేలు కలుగు మార్గములో నడుచుకుంటే నీకు నెమ్మది కలుగుద్ది. చాలా మంది జీవితాల్లో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, క్షేమం లేదు. కాబట్టి నీ జీవితానికి నెమ్మది కలగాలంటే నీవు మేలుకరమైనటువంటి దైవ మార్గములో నువ్వు నడవాలి. ఇది శాంతియుతమైన మార్గం, ఇది సమాధానకరమైన మార్గం. కాబట్టి ఈ మార్గంలో నడిస్తే నీకు నెమ్మది కలుగుద్ది. అయితే ఏమంటున్నాడు ఇశ్రాయేలు, ఏమంటున్నారు ఈ దేవుడి మాట అన్నప్పుడు? అయితే వారు మేము అందులో నడుచుకునమని చెప్పుచున్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏదైతే ఈ రోజున నీ మేలు కోరి సెలవిస్తున్నాడో ఆ మాటలను బట్టి నువ్వు జీవించినట్లయితే, ఆ మేలు కలిగేటువంటి మార్గంలో నువ్వు నడిచినట్లయితే నీ జీవితానికి నెమ్మది కలుగుద్ది. నీ జీవితంలో, నువ్వు కుటుంబంలో నువ్వు క్షేమం కలిగి సుఖ సంతోషాలతో నువ్వు బ్రతుకుతావు. కాబట్టి మేలుకరమైనటువంటి మార్గములో నడుచుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఎలాగైతే తమ బిడ్డల యొక్క క్షేమాన్ని కోరి మంచిని ఉపదేశిస్తారో వాళ్ళకి, అలాగే దేవుడు కూడా మనకు మేలు కలగాలని, మనం మంచి మార్గంలో సన్మార్గంలో నడవాలని, ఆ మార్గం యొక్క గమ్యం మనను పరలోకం చేరుస్తుందని దేవుడు ఈ యొక్క మాటలను మనకు తెలియజేస్తున్నప్పుడు మనం ఆ మాటలకు విధేయులమై ఆ మాటల ప్రకారం మనం జీవించినట్లయితే మనకు నెమ్మది కలుగుద్ది. ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం కూడా క్షేమకరంగా మనం బ్రతుకుతాం. అలాగే ఈ మార్గం యొక్క గమ్యం మనను పరలోకానికి చేరుస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడి పరిశుద్ధ మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల ప్రభువా, ప్రియ ప్రజలతో మాట్లాడి ఉన్న మాటలను బట్టి వందనాలు అయ్యా. మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకోమంటున్నావు నాయన. అప్పుడు మీకు నెమ్మది కలుగునని సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు విన్న మాటలను బట్టి మీ ప్రియ ప్రజలు అయ్యా మీకు వ్యతిరేకమైన మార్గాల్లో వెళ్లకుండా, ఎందుకంటే రోమపత్రిక నుండి సెలవిస్తున్నారు, శాంతి మార్గము వారెరుగరు, వారి మార్గములో కష్టమును నాశనమును ఉందని మీరు సెలవిస్తున్నారు నాయన. కాబట్టి అలాంటి మార్గాలు మనిషికి అపాయము కలిగించేటువంటివి. ఆ మార్గం యొక్క గమ్యం నరకానికి చేరుస్తుంది. కాబట్టి నాయన మీ ప్రజలు ఈ వాస్తవ సత్యాలను తెలుసుకుని గ్రహించి ఏది మేలు, ఏది మనిషికి క్షేమాన్ని కలిగిస్తుందో ఆ మార్గాన్ని నాయన తెలుసుకుని ఆ యొక్క మీ మార్గములో నడిచేవారుగా, మీకు ప్రియమైన ప్రజలుగా జీవించేవారుగా చేయమని గొప్ప కృపా పరిశుద్ధాత్మ శక్తి మీ ప్రజలకు దయచేయమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం.